భారతదేశం తన సరిహద్దులను ఎలా విస్తరిస్తోందో చెప్పే ఆర్టికల్ 2 గురించి ఈరోజు చూద్దాం. ఒక దేశం కొత్త భూభాగాన్ని ఎలా కలుపుకుంటుంది? దీనికోసం ఇండియాలో ఒక ప్రత్యేక రూల్ ఉంది. సింపుల్గా ఇండియాను ఒక క్లబ్ అనుకోండి. ఆర్టికల్ 2 ఏంటంటే కొత్త మెంబర్స్ని చేర్చుకునే రూల్ బుక్ అన్నమాట. ఈ ఒక వాక్యం పార్లమెంటుకు 2 పవర్స్ ఇస్తుంది. ఒకటి కొత్త రాష్ట్రాలను చేర్చుకోవడం, 2 కొత్తవి స్థాపించడం. సో ఇక్కడ తేడా ఏంటంటే కొత్తగా చేరేది ఆల్రెడీ ఉన్న ప్రాంతమా లేక పూర్తిగా కొత్తగా ఏర్పాటు చేస్తున్నారా అన్నది. ఎగ్జాంపుల్ తీసుకుంటే సిక్కిం, అది అప్పట్లో ఒక స్వతంత్ర రాజ్యం. 1975లో దాన్ని ఇండియాలో చేర్చుకున్నారు. ఇక గోవా విషయానికొస్తే పోర్చుగీస్ నుంచి విముక్తి తర్వాత పార్లమెంట్ దాన్ని ఒక కొత్త రాష్ట్రంగా స్థాపించింది. అంటే పార్లమెంటుకు నచ్చినట్లు నిబంధనలు పెట్టొచ్చు. రాజ్యాంగం ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఆ క్లబ్ కమిటీ, అదే మన పార్లమెంట్, కొత్త మెంబర్కి సంబంధించిన అన్ని రూల్స్ని డిసైడ్ చేస్తుంది. అయితే ఇంత పెద్ద అధికారాన్ని కోర్టులో ఛాలెంజ్ చేశారు. అదే ఆ మైలురాయి లాంటి కేసు. ఆ కేసులో సుప్రీంకోర్టు తీర్పు క్లియర్గా ఉంది. ఆర్టికల్ 2 విషయంలో పార్లమెంటుదే ఫైనల్ డెసిషన్ అని చెప్పింది. ఈ తీర్పుతో ఇండియా ఫెడరల్ సిస్టంలో ఫ్లెక్సిబిలిటీ పెరిగింది, కొత్త ప్రాంతాలకు ప్రత్యేక రూల్స్ పెట్టొచ్చు అని తేలింది. మరి ఆర్టికల్ 2కి ఆర్టికల్ 3కి తేడా ఏంటి? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఆర్టికల్ 2 బయట ప్రాంతాల కోసం, ఆర్టికల్ 3 దేశం లోపల రాష్ట్రాల సరిహద్దులు మార్చడం కోసం. క్లియర్గా చెప్పాలంటే ఆర్టికల్ 2 అంటే క్లబ్లోకి కొత్త మెంబర్స్ని చేర్చుకోవడం. అదే ఆర్టికల్ 3 అంటే క్లబ్లో ఉన్న రూమ్స్ని అటు ఇటు సర్దడం లాంటిది. సో ఆర్టికల్ 2 ఎందుకంత ముఖ్యం? ఇది దేశ సమైక్యతను, శాంతియుత విస్తరణను చూపిస్తుంది. ఇది పార్లమెంట్ సార్వభౌమాధికారానికి నిదర్శనం. ఇండియా ఎప్పటికప్పుడు ఎలా మారుతుందో చూపిస్తుంది.